లైఫ్లో మనకు కావాల్సింది ఏంటి? ఓకే, ఒక 5 విషయాలు. ఫస్ట్ ఫిజికల్ హెల్త్, గ్రౌండ్ని మర్చిపోవద్దు. ఫస్ట్ ఫిజికల్ హెల్త్, మూలాధారము అంటాం కదా, మన మూలానికి ఆధారం, దాన్ని మర్చిపోకూడదు. ఓకే, ఫస్ట్ ఫిజికల్ హెల్త్, రైట్? ఆరోగ్యంగా ఉంటున్నామా లేదా, దానికి మనం ఏం చేస్తున్నాము, ఈ పాయింట్స్ మనకి, రైట్? నెక్స్ట్ మనకి మన మానసిక స్థితి, మన భావాలు మనకి ఎన్నో మెసేజెస్ ఇస్తున్నాయి. అంటే ఒక భావన వచ్చి, ఇప్పుడు కోపం వచ్చింది అనుకోండి, కోపం ఎందుకు వస్తుంది ఎవరికైనా కానీ? ఎవరికైనా జనరల్గా కోపం ఎందుకు వస్తుంది? కోపం వచ్చింది అంటే మన లోపల ఉన్న బాధని మనం క్లారిటీ లేకుండా మాట్లాడుతున్నామని అర్థం, కోపాన్ని వ్యక్తపరుస్తున్నప్పుడు. ఓకే, మన లోపల యాక్చువల్గా కోపం మనకు డైరెక్ట్గా కోపం రాలేదు, ఏదో బాధ ట్రిగర్ అయ్యి కోపం వస్తుంది, రైట్? సో బాధ దేనికి వచ్చింది? ఆ బాధని ఫస్ట్ డీల్ చేయాలి. మనం డైరెక్ట్గా కోపాన్ని డీల్ చేస్తున్నాం, బాధని డీల్ చేయట్లేదు. కాబట్టి కోపం అలాగే ఉంటుంది, అక్కడ డీల్ చేసామని అనుకుంటాం, ఇంకో సిచ్యువేషన్ వస్తుంది. ఎందుకు? బాధని డీల్ చేయకుండా మనం కోపాన్ని డైరెక్ట్గా వెళ్తున్నాం కాబట్టి. సో భావాల్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అవి మనకి ఇంకేదో చెప్తున్నాయి, మన గురించే మనకి ఇంకేవో చెప్తున్నాయి. ఓకే, ఆధ్యాత్మిక పదంలో మనకు కావాల్సింది ఒకటే ఒక విషయం, నిజాయితీ. నిజం మాట్లాడడమే కాదు, నిజాయితీగా మాట్లాడడం కూడా ఇంపార్టెంట్. నిజానికి నిజాయితీకి చాలా సన్న లైన్ ఒకటి ఉంటుంది. నిజం మాట్లాడామనుకోండి, అది ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్, నాకు అహంకారం ఎక్కువ అని నేను చెప్పాను అనుకోండి, అది నిజం అనుకుందాం. నిజమైతే నేను మామూలుగానే చెప్తాం, నాకు ముందే అహంకారం ఎక్కువ, నాతో జాగ్రత్త మాట్లాడండి అని చెప్తాను. అదే నేను నిజాయితీగా చెప్తే నాకు నేను చెప్పుకుంటాను, నాకు ముందే అహంకారం ఎక్కువ, నాకు ముందే కోపం ఎక్కువ, ఏది పడితే అది మాట్లాడేస్తాను, కొంచెం జాగ్రత్తగా ఉండి మాట్లాడదాము అని ఆలోచించి వెళ్తాను. ఇది నిజాయితీ. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్